నమస్కారం. నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః. అష్టాధ్యాయి అక్కడక్కడ. సమర్పణ ఎన్వి అనంతకృష్ణ. ఈ భాగంలో సంజ్ఞను విధించు సూత్రములు అనేది మొదటి భాగంగా కొన్ని చూద్దాం. ఇక్కడ ఈ సంజ్ఞా సూత్రాలు ఎప్పుడు విధిస్తారో, ఎలా ఉంటాయి అనే విషయం మీద ముందుగా 4 మాటలు. సంజ్ఞ అంటే గుర్తు. ఇలాంటి గుర్తుని ఒక వర్ణానికి కానీ, కొన్ని వర్ణముల సమూహమునకు కానీ, నిర్దిష్ట వర్ణాది అయిన వర్ణాంతములైన ప్రకృతి ప్రత్యయములకు కానీ, ధాతువులకు కానీ, ప్రాతిపదికములకు కానీ ఉండవచ్చు. ఒక సంజ్ఞని వర్ణ ప్రత్యయాదులు ఎన్ని రకాలలోనైనా ఉండవచ్చు. అట్లాగే ఈ వర్ణాదులు కొన్ని సందర్భముల్లోనే, అంటే కృతుల్లోనూ, తద్ధితల్లోనూ, సమాసాల్లోనూ ఇలాంటప్పుడు ఉన్నప్పుడు, లేక ప్రత్యేకమైన అర్థమును ప్రయుక్తమైనప్పుడు మాత్రమేను అంటూ వాటి విస్తరతని నియమించవచ్చు. అది సూత్రార్థం సమగ్రంగా తెలిసినప్పుడు మనకు అవగతం అవుతుంది. పాణిని అష్టాధ్యాయిలో అనేకమైన చోట్ల సంజ్ఞా విధాయక సూత్రాలు మనకు కనపడతాయి. భట్టోజీ దీక్షితుల వారు చేసిన సిద్ధాంత కౌముదిలో పాణిని అష్టాధ్యాయిలో ఉన్న అన్ని సూత్రాలని ఒక వరుస క్రమంలో, ప్రయోగ వీలుగా ఉండే క్రమంలో పెట్టి సంజ్ఞ ప్రకరణం, తర్వాత ఇట్లా రకరకాల ప్రకరణాలు, సమాస ప్రకరణం, తద్ధిత ప్రకరణం అంటూ పెట్టారు. అయితే ఈ సంజ్ఞా ప్రకరణంలో సుమారు 34 సూత్రాలు ఉన్నాయి. కానీ అష్టాధ్యాయి మొత్తములో దగ్గర 80 పైన సూత్రాలు ఉన్నాయి. వివరాలు చూద్దాం. మరి మిగతా సూత్రాలు ఏమైనాయి అంటే వేరే ప్రకరణాల్లో ఉన్నాయి. ఎందుకంటే సర్వే సర్వత్రా వినియోగించేవన్నీ కూడా సంజ్ఞా ప్రకరణలో పెట్టినట్టుగాను, ప్రత్యేకమైన స్థలములలో మాత్రమే వినియోగానికి వచ్చేటటువంటి సంజ్ఞల్ని ఆయా ప్రకరణాల్లో పెట్టినట్టు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనము కేవలము సంజ్ఞలు విధించే సూత్రాలు, సంజ్ఞ ఏమిటి, దేనికి ఆ సంజ్ఞ అని మాత్రమే చూడబోతున్నాం. అంతేగాని ఆ సంజ్ఞను విధించిన సూత్రాలు ఏ కార్యాలలో వినియోగిస్తున్నారు, ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, ఇలాంటి అంశాలని మనం ఇక్కడ చూడట్లేదు. ఇక ఎందుకు చూడట్లేదు అనేటటువంటి ప్రశ్న కన్నా అవి ఆ అవసరము, ఆ ప్రయోగం చూసేటప్పుడు చూద్దాం. ముందు అసలు ఏ సంజ్ఞలు ఉన్నాయో తెలిస్తే కదా ఆ సంజ్ఞలన్నీ మనకి తెలిసి, ఓహో ఇన్ని రకాల సంజ్ఞలు విధించారా, ఇది ఒకటి. రెండవది, ఉదాహరణకి ప్రగృహ్య సంజ్ఞ అందాం. ఈ ప్రగృహ్య ఎప్పుడు వస్తుంది అంటే దీనికి ఒకటి కన్నా ఎక్కువ సూత్రాలు ఉన్నాయి. అంటే అనేక రకాల సందర్భాల్లో ప్రగృహ్య సంజ్ఞ విధించబడుతుంది. అనేక సందర్భాల్లో ఏదో నిపాత సంజ్ఞో, గతి సంజ్ఞో విధించబడుతుంది. ఇలా ఒకటి. తర్వాత కొన్ని సందర్భాల్లో విధించబడినటువంటి సంజ్ఞ తొలగించబడి వేరే సంజ్ఞ రావచ్చు. అంటే నిపాత సంజ్ఞ పోయి ఇంకోటి ఏదో సంజ్ఞ, ఉపసర్గ సంజ్ఞ అనుకుంటాం, అలా రావచ్చు. అందుకని ఈ రకాలన్నీ తెలుసుకోవాలి. వాటికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ముందు మనము ఈ సంజ్ఞల్ని చూసే ప్రయత్నాన్ని చేద్దాం. వృద్ధి, వృద్ధిరాదైచ్, ఆ, ఐ, ఔ ఈ 3 వర్ణములకు వృద్ధి అనే సంజ్ఞ ప్రవర్తిస్తుంది. అదేం గుణ, అకారము, ఏ, ఓ ఈ 3 వర్ణములకు గుణ అనే సంజ్ఞ ప్రవర్తిస్తుంది. సంయోగ, హలో అనంతరాహ సంయోగ, స్వరములు కానీ విరామము కానీ వ్యవధానము లేకుండా ఉచ్చరించబడు హల్లులకు, అంటే అన్ని హల్లులే వరుసగా ఉంటే సంయోగ అనే సంజ్ఞ.
అనునాసికః నాసికా వచనోనునాసికః వర్ణములు ఉచ్చరించినప్పుడు ఆయా ముఖస్థానములతో పాటు నాసికతో కలిపి ఉచ్చరించినప్పుడు ఆ వర్ణమునకు అనునాసిక సంజ్ఞ. అనో అప్రగృహ్య స్యానునాసికః ప్రగృహ్య సంజ్ఞ లేనటువంటి అన్నులు. అన్నంటే ఏమిటి? అ ఇ ఉ అవసానమందు ఉన్న శబ్దములకు వికల్పముగా అనునాసిక సంజ్ఞ ప్రవర్తిస్తుంది. గమనించండి, అనునాసిక సంజ్ఞని విధించేవి మనకి ఇక్కడ 2 సూత్రాలు కనపడుతున్నాయి. సవర్ణం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ముఖములో ఉచ్చారణ స్థానం, ఉచ్చారణకు చేసే ఆభ్యంతర ప్రయత్నము సమానమైన వర్ణములకు పరస్పరముగా అంటే ఒకదానితో ఒకటి సవర్ణ సంజ్ఞను పొందుతాయి. నాజ్జలౌ ఇది అపవాద సూత్రం. అంటే ముఖములో ఉచ్చారణ చేసేటప్పుడు సమానమైన వర్ణములకు సవర్ణ సంజ్ఞ అన్నాం కదా. ఈ అపవాద సూత్రం అంటే ఏమిటో ఒక్కసారి ఇక్కడ వివరంగా చెబుతా. అకుహ విసర్జనీయాన కంఠః అన్నారు. అంటే అకారము, కవర్గము, హ ఇవన్నీ కూడా కంఠస్థానంలో వస్తాయి. కనుక వీటికి సవర్ణ అకారానికి హకారానికి సవర్ణ సంజ్ఞ ఉంటుంది. అకారమేమో అచ్చు, హకారమేమో హల్లు. కనుక ఆ హ అన్నవి సవర్ణములే అయినా వాటికి సవర్ణ సంజ్ఞ హకారానికి దీనికి ఉండదు అని ఒక అపవాద సూత్రం కూడా చెప్పబడింది. అట్లాంటి వాటిని అపవాద సూత్రాలు అంటారు. అంటే పక్కపక్కనే సవర్ణములు అనే స్థాయి రావడానికి అవకాశం ఉన్నా అచ్చు హల్లు అయినందు మూలాన వాటికి సవర్ణ సంజ్ఞ రాదు అని చెప్పబడుతుంది ఇక్కడ. ఇలాంటివి ఆయా సందర్భాల్లో ఆయా సూత్రాల్లో ఏ కండిషన్లో ఏ సందర్భంలో అపవాద సూత్రం వస్తే అక్కడ చెప్పబడుతుంది, చూద్దాం. ఇంత వివరంగా మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. అపవాద సూత్రము అంటే అర్థమైంది కదా. తుల్యాస్య ప్రయత్నం సవర్ణంలో సవర్ణ సంజ్ఞ పొందిన నాజ్జలౌ అంటే ముఖమున ఉచ్చారణ స్థానము ఉచ్చారణకు చేసే ఆభ్యంతర ప్రయత్నము సమానమైనప్పటికీ స్వరములకు వ్యంజనములకు సవర్ణ సంజ్ఞ ఉండదు. స్వరములకు వ్యంజనములకు సవర్ణ సంజ్ఞ ఉండదు. తరువాత ప్రగృహ్యం. ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం అంటే ద్వివచనమై దీర్ఘ ఈకార ఊకార ఏకారాంతములైన రూపాలకి ప్రగృహ్య సంజ్ఞ. అదసోమాత్ అదస్ శబ్ద రూపములందు అంతమునందు మీ మూ మే అనే వర్ణములలో ఏదైనా ఉన్నచో దానికి ప్రగృహ్య సంజ్ఞ. సే వైదిక ప్రయోజనముల్లో చతుర్థి బహువచన ప్రత్యయం స్థానములో వచ్చే ఆదేశమైన సేతో సిద్ధించిన పదములకు ప్రగృహ్య సంజ్ఞ. నిపాత ఏకాజనాంగ్ ఆంగ్ కాని వ్యంజన రహితమైన నిపాతలు ఏకాచ్ అయినచో అ ఇ ఉ స్ ఇలా వాటికి ప్రగృహ్య సంజ్ఞ. ఓత్ ఓకారాంతమైన నిపాతలకు ప్రగృహ్య సంజ్ఞ. సంబుద్ధౌ శాకల్యస్యేత్యావనార్షే శాకల్యుని మతములో లౌకిక ప్రయోగములో సంబోధన ఏకవచన రూపములోని ఇతి పరముగా ఉన్న ఓకారమునకు ప్రగృహ్య సంజ్ఞ. ఉయ్యహ శాకల్యుని మతంలోనే లౌకిక ప్రయోగంలో ఇతి పరముగా ఉన్న ఉయ్ అన్న నిపాతకు ప్రగృహ్య సంజ్ఞ. ఈదూతౌ చ సప్తమ్యర్థే
సప్తమ్యర్థమున ప్రయుక్తమైన ఈకారాంత ఊకారాంత శబ్దమునకు ప్రగృహ్య సంజ్ఞ. గమనించండి, ప్రగృహ్యానికి ఎన్ని రకాలుగా ఇచ్చారు. ప్రగృహ్యం అన్నది 1 2 3 4 5 6 7 8 సూత్రాలలో వివిధ సందర్భాలలో ప్రగృహ్య సంజ్ఞ విధించబడినది. ఘు ఘు అన్నది మరొక సంజ్ఞ. దాధాఘ్వదాప్, దాప్ మరియు దైప్ అను 2 ధాతువులు తప్ప, ఇది ధాతువులకు విధిస్తున్నారు గమనించండి. దాప్ మరియు దైప్ అను 2 ధాతువులకు తప్ప మిగిలిన దా ధా రూపములైన అన్ని ధాతువులకు ఘు సంజ్ఞ కలుగుతుంది. అది ఘు. ఇప్పుడు ఘ ఘ తరప్ తమపౌ ఘహ. తరప్ మరియు తమప్ అను ప్రత్యయములు ఘ అనే సంజ్ఞను కలిగినవి. సంఖ్య బహుగుణ వతుడతి సంఖ్య. బహు గుణ శబ్దములు, అట్లాగే వతు మరియు డతి ప్రత్యాంతములు అయినటువంటి శబ్దములకు సంఖ్య అను సంజ్ఞ. ఇది శబ్దమునకు, ఇందాకటిది ప్రత్యయమునకు, అంతకుముందు వర్ణములకు. కనుక ఏ సంజ్ఞను వింటున్నా అది దేనికి విధిస్తున్నారన్నది కూడా మనం గమనికలో పెట్టుకోవాలి అని హెచ్చరించడానికి మాత్రమే ఇది చెబుతున్నా. షట్, షట్ అంటే 6 అని అనుకోకండి. ఇక్కడ షట్ అనేది ఒక సంజ్ఞ. స్నాంతా షట్, షకార నకారాంతములకు సంఖ్యావాచక శబ్దములకు షట్ అను సంజ్ఞ. షట్ అంటే 6 అని అర్థము కాదు, ఇది మళ్ళీ గమనించుకోవాలి మనం. అట్లాగే డతిచ, డతిచ ఏమిటి? డతి ప్రత్యయాంతమైన సంఖ్యావాచక శబ్దములకు షట్ అను సంజ్ఞ. తర్వాత నిష్ఠ, తవతు నిష్ఠ, తవతు అను 2 ప్రత్యయములకు నిష్ఠా సంజ్ఞ. సర్వనామ, సర్వాదీని సర్వనామాని. సర్వాది గణములోని శబ్దములకు సర్వనామ అను సంజ్ఞ. సర్వాది గణము అంటే మనకి కొన్ని గణములు అని ఉంటాయి. అంటే కొన్ని నిర్దిష్టమైన శబ్దములన్నీ కలిపి ఒక గుంపుగా చేసి దానికి ఒక గణము అని పేరు పెడతారు. అందులో ఆ గణములో ఉన్నటువంటి మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో అదే ఆ గణమునకు పేరు. ఇక్కడ సర్వ ఇత్యాది ఉండేటటువంటి శబ్దములు కలిసిన గణమును గనక దీన్ని సర్వాది గణము అన్నారు. సరే, సర్వనామ సంజ్ఞ దేనికి విధించారు? సర్వాదిని సర్వనామాని. సర్వాది గణములోని శబ్దములకు సర్వనామ సంజ్ఞ. అంతేకాదు, విభాషా దిక్సమాసే బహువ్రీహౌ. బహువ్రీహి సమాసములో ప్రయుక్తమైన దిశావాచక శబ్దములలో సర్వాది గణములోని శబ్దములు వికల్పముగా సర్వనామ సంజ్ఞను పొందుతాయి. అంటే మాట్లాడేవాడు వినియోగించేవాడి యొక్క వివక్షని బట్టి వాడచ్చు, వాడకపోవచ్చు. అది వికల్పము అంటే. ఇక్కడ చూడండి, సమాసములో మాత్రమే అని చెప్పి మళ్ళీ ఒక దానికి పరిధిని ఏర్పాటు చేస్తున్నారు. సరే, విభాష జసి. ద్వంద్వ సమాసములో ప్రయుక్తమైన సర్వాది గణములోని శబ్దములకు పరముగా జస్ ప్రత్యయము ఉన్నచో వికల్పముగా సర్వనామ సంజ్ఞ. ప్రథమ చరమ తయాల్పార్థ కతిపయనేమాశ్చ. ప్రథమ చరమ అల్ప అర్థ కతిపయ నేమ అను శబ్దములు, అలాగే తయ ప్రత్యయాంత శబ్దముల పరముగా జస్ ప్రత్యయము ఉంటే వికల్పముగా సర్వనామ సంజ్ఞ పొందుతుంది. పూర్వ పరావర దక్షిణోత్తరాపరాధరాణి వ్యవస్థాయాం అసంజ్ఞాయాం.
పూర్వ, పర, అపర, దక్షిణ, ఉత్తర, అపర, అధర అను శబ్దములు సంజ్ఞాభిన్నములై వ్యవస్థార్థములో నిజస్ప్రత్యయము పరముగా ఉన్నప్పుడు వికల్పముగా సర్వనామ సంజ్ఞను పొందుతాయి. స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం స్వశబ్దము బాంధవ మరియు ధనం. స్వం జ్ఞాతి ధనాఖ్యాయాం కదా, బాంధవ మరియు ధనం అన్న అర్థమునందు కాక అజ్ఞాతి అన్నారు చూడండి అక్కడ. స్వం అజ్ఞాతి ధనాఖ్యాయాం అంచేత ఆ జాగ్రత్తగా అది గమనించుకోవాలి. ఆ స్వరాన్ని ఉచ్చరించేటప్పుడు స్వశబ్దము బాంధవ మరియు ధనం అన్న అర్థమునందు కాక ఇతర అర్థముల్లో వినియోగించినప్పుడు స్వశబ్దమునకు సర్వనామ సంజ్ఞ. అంతరం బహిర్యోగోపసంవ్యానయో. బహిర్యోగము అంటే బయట ఉండుట అని అర్థం. ఉపసంవ్యానం అంటే దేహమునకు దిగువ భాగమున ధరించు వస్త్రము అని అర్థం. ఈ రెండిటి అర్థములో అంతర శబ్దమునకు జస్ ప్రత్యయము పరముగా ఉన్నప్పుడు వికల్పముగా సర్వనామ సంజ్ఞను పొందుతుంది. న బహువ్రీహౌ, ఇది అపవాద సూత్రము. అపవాద సూత్రం అంటే చెప్పుకున్నాం కదా, బహువ్రీహి సమాసగతమైన సర్వ గణములో ఉన్న శబ్దములు సర్వనామ సంజ్ఞను పొందవు. తృతీయ సమాసే, ఇది కూడా అపవాద సూత్రమే. తృతీయ తత్పురుష సమాసగతమైన సర్వగణ శబ్దములు సర్వనామ సంజ్ఞను పొందవు. తృతీయ సమాసే విద్యమానస్య సర్వాదిగణస్య శబ్దానాం సర్వనామ ఇది సంజ్ఞ న భవతి అన్నమాట. ద్వంద్వేచ, ఇది కూడా అపవాద సూత్రమే. ద్వంద్వ సమాసగతమైన సర్వగణ శబ్దములు సర్వనామ సంజ్ఞను పొందవు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సర్వనామ శబ్దాన్ని విధించాడు, సర్వాది గణంలో ఉన్న శబ్దాలన్నిటికీ విధించాడు. విధించి ఏం చేశారు, ఎక్కడెక్కడ వికల్పముగా వస్తాయో చెప్తున్నారు. ఇక్కడ నిత్యముగా విధించిన వాటికి మార్పులని మిగతా సూత్రాలలో మనకి సూచించబడ్డాయి. ఎక్కడెక్కడ రావు అనే నిషేధాలు అపవాద సూత్రాల్లో చెప్పబడ్డాయి అని గమనించుకోవాలి. అలాగే అవ్యయ, స్వరాది నిపాతం అవ్యయం. ఇందాకటి సర్వాది గణము, ఇది స్వరాది గణము. స్వరాది గణ శబ్దములు నిపాత సంజ్ఞను అవ్యయ సంజ్ఞను కూడా కలిగి ఉంటాయి. అంటే వీటికి రెండు సంజ్ఞలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే విధానంలో ఇప్పుడు అవ్యయ సంజ్ఞ చెప్పుకుంటున్నాము. స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రము ఈ స్వరాది గణ శబ్దములు నిపాత సంజ్ఞను అవ్యయ సంజ్ఞను కూడా కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. కాబట్టి మనము గుర్తు పెట్టుకునేందుకు వీలుగా అవ్యయము అనే సంజ్ఞ విధించే సూత్రముల వరుస క్రమంలోను, అలాగే నిపాత గురించి చెప్పుకునేటప్పుడు కూడా ఈ సూత్రాన్ని మళ్ళీ మనం చూడబోతున్నాము. ఒకే సూత్రం రెండు సార్లు వచ్చింది అని మనం ఆలోచించక్కర్లేదు. కేవలము నిపాతలు చూస్తున్నప్పుడు ఈ సూత్రం మనకు కనపడాలి, కేవలం అవ్యయములు చూస్తున్నప్పుడు కూడా ఈ సూత్రం మనకు కనపడాలి. ఇలా కాకుండా ఇంకొక సంజ్ఞ కూడా పెడితే, ఉదాహరణకి గతి సంజ్ఞ అనుకుందాం, అక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ గతి సంజ్ఞ లేదు కానీ అర్థం కావడానికి మాత్రం చెబుతున్నమాట. తద్ధితశ్చాస్వర విభక్తి, తద్ధితాంత శబ్దములకు విభక్తి ప్రత్యయములు విధించకుండిన పక్షములో, విభక్తి ప్రత్యయములు విధించకుండిన పక్షములో అవ్యయ సంజ్ఞను పొందును. కృన్మేజంత, కృత్ ప్రత్యయాంతమున మకారములకు ఏచ్ అంతములకు అవ్యయ సంజ్ఞ. త్వాతోసున్ కసునః, త్వాతోసున్ కసునః. త్వా ప్రత్యయాంత శబ్దములు, తోసున్ ప్రత్యయాంత శబ్దములు, కసున్ ప్రత్యయాంత శబ్దములు కూడా అవ్యయ సంజ్ఞను పొందుతాయి. అవ్యయీభావాశ్చ, అవ్యయీభావ సమాసములో సిద్ధించిన శబ్దములకు అవ్యయ సంజ్ఞ. తర్వాతి సంజ్ఞ
సర్వనామ స్థానం. సి సర్వనామ స్థానం. ప్రత్యయము లేదా ఆదేశముగా వచ్చిన, ఆదేశం అంటే తెలుసు కదా, ఒకదాని స్థానంలో ఒక వర్ణము రావటం. ఆదేశముగా వచ్చిన సి వర్ణమునకు సర్వనామ స్థాన సంజ్ఞ, సర్వనామ స్థాన సంజ్ఞ కలుగుతుంది. ఎప్పుడు? ప్రత్యయము లేదా ఆదేశముగా వచ్చిన సి వర్ణమున. ఇది కాకుండా సుడు అనపుంసకస్య, నపుంసకలింగ శబ్దములు కానప్పుడు, ఒక ప్రాతిపదికకి సుబాది ప్రత్యయాలు చేరుస్తారు కదా రూపసిద్ధి విభక్తులు రావడానికి. అట్లాంటి వాటిని ఏమంటారు? సుపు ప్రత్యయాలు అంటారు. అలాంటి సుపు ప్రత్యయాల్లో సు ఔజస్ అమ్ ఔక్షస్ అని వాటిల్లో సు ఔజస్ అమ్ అవుట్ అనే అవుట్ లో ఉన్న టకారం కూడా ఇత్తు కాబట్టి ఈ సూను ప్లస్ ఈ టకారం ఇత్తు కలిపితే సుట్ అవుతుంది. ఇది ఒక ప్రత్యాహారం. నపుంసకలింగ శబ్దములు కానప్పుడు వాటికి విధించే విభక్తి ప్రత్యయాలలో సు ఔ జస్ అమ్ అవుట్ అనే ఈ 5 ప్రత్యయాలకి సర్వనామస్థాన సంజ్ఞ. నపుంసకలింగ శబ్దములు కానప్పుడు అంటే పుంలింగము స్త్రీలింగములకు మాత్రమే, అక్కడికి సర్వనామ సంజ్ఞ అయిపోయింది. విభాష, నవేతి విభాష. నిషేధమును వికల్పమును సూచించుటకు విభాష అన్నది సంజ్ఞ. సంప్రసారణం, ఇగ్యణ సంప్రసారణం. ఎన్ను వర్ణముల స్థానమునందు విధించు ఇక్కు వర్ణమునకు సంప్రసారణం అనే సంజ్ఞ వస్తుంది. మనకి ఇకో ఎణచి అనే సూత్రం ఉంది. ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయని చెప్పాం. దానికి తిరగేసిన సూత్రమే ఇది. ఎన్నుల స్థానంలో ఇక్కులు రావటం. ఇగ్యణ సంప్రసారణం. లోప, అదర్శనం లోప. అంటే లోప అని ఎప్పుడు వాడతా, సంజ్ఞ ఎప్పుడు వాడతా అంటే అర్థం ఏమిటంటే ఏదేని వర్ణము అదర్శనమైనప్పుడు. ఇప్పుడంటే రాసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో మౌఖికంగానే విద్య ప్రసరించేది కనుక అదర్శనమైన వినపడకున్నా కూడా అంటే ఉచ్చరించబడకున్నా కూడా ఏదైనా వర్ణము అదర్శనమైన వినబడకున్నా ఉచ్చరించకున్నా లోపః అనబడుతుంది. లుక్ ప్రత్యయస్య లుక్ శ్లుక్ లుపః అంటే ప్రత్యయమునకు లోపమును సూచించడానికి, ప్రత్యయమునకు లోపమును సూచించడానికి లుక్కు స్లు లుక్ అనే శబ్దములు వరుసగా అంటే లుక్ స్లు లుక్ అను సంజ్ఞలను పొందుతాయి. లుక్ అనే శబ్దం ఉంటే లుక్ సంజ్ఞ, స్లు అంటే స్లు సంజ్ఞ, లుప్ అంటే లుప్ సంజ్ఞ. లుప్ ప్రత్యయస్య లుక్ స్లుక్ లుపః. ఇప్పుడే చెప్పాను మీకు. ఇదే సూత్రాన్ని 3 సార్లు చూస్తున్నాం. ఎందుకు? లుక్ అనే సంజ్ఞ తెలుసుకోవడానికి చూడాలి, లుప్ అనే సంజ్ఞ తెలుసుకోవడానికి చూడాలి, అలాగే స్లు అనే సంజ్ఞ తెలుసుకోవడానికి కూడా అదే సూత్రము, అదే అర్థము. ఇక టి, అచోంత్యాది టి. శబ్దములోని చివరి అచ్చు మొదలు తదనంతరమున ఉన్న అన్ని వర్ణములకు వరకు వర్ణ సమూహమునకు టి సంజ్ఞ. ఉపధ అలోంత్యాత్ పూర్వ ఉపధ. శబ్దమునందలి అంతిమ వర్ణమున కంటే పూర్వమందున్న వర్ణమునకు ఉపధ అని సంజ్ఞ. ప్రత్యాహార ఆదిరంత్యేన సహేత. ఆదిరంత్యేన సహేత. మాహేశ్వర సూత్రాల్లోని వర్ణములలోని ఏదైనా వర్ణము మొదలుగా స్వీకరించిన ఇత్వర్ణముతో కలిపిన దానికి ప్రత్యాహార సంజ్ఞ. వృద్ధః వృద్ధిర్యస్యాచామాదిస్తద్వృద్ధం. శబ్దమునకు ప్రథమ స్వరము వృద్ధి సంజ్ఞకమైనచో ఆ శబ్దమునకు వృద్ధః అని సంజ్ఞ. త్యజాదీని సర్వాది గణములోని త్యద్ శబ్దము నుండి
ఆ గణము చివరి వరకు గల శబ్దములకు సర్వనామ సంజ్ఞతో పాటు వృద్ధ అనే సంజ్ఞ కూడా ఉంటుంది. సర్వనామ గణంలో కొన్ని శబ్దాలు ఉన్నాయి, అందులో మధ్యలోని ఒక శబ్దం నుంచి మళ్ళీ చివరి వరకు చెప్తున్నారు ఇక్కడ. అంటే సర్వాది గణములో తత్వ్యజ్ అనేది ఒక శబ్దం ఉంటుంది, ఎక్కడ మధ్యలో ఎక్కడో ఒక చోట. అక్కడి నుంచి మళ్ళీ చివరి వరకు ఉన్నదానికి వృద్ధ అనే సంజ్ఞను కూడా విధిస్తున్నారు. ఏం ప్రాచాం దేశే, పూర్వ దిశనందు గల దేశము పేరులోని తొలి స్వరము ఏ లేక ఓ అయినచో వృద్ధ సంజ్ఞ. కొందరు శరావతి నది ప్రాతిపదికగా ఆ నదిని ప్రధానంగా చేసుకుని పూర్వ పశ్చిమాది దిక్కులు గుర్తిస్తారని చెప్తారు. ఆ విషయం మీద మనం పెద్దలు చెప్పినట్టు విందాం. హ్రస్వ, ఊకాలోజ్రస్వ దీర్ఘ ప్లుత. చిటిక వేసేందుకు పట్టే కాలాన్ని ఒక మాత్రాకాలం అనుకుంటే, ఒక అచ్చుని ఉచ్చరించటానికి ఒక మాత్రాకాలము పట్టిన హ్రస్వ సంజ్ఞ. 2 మాత్రల కాలం పడితే దీర్ఘ సంజ్ఞ. 3 లేక అంతకన్నా ఎక్కువ మాత్ర కాలాన్ని పడితే ప్లుత సంజ్ఞ. అ హ్రస్వ. అదే సూత్రం. దీర్ఘ అంటే ఆ 2 మాత్రలు, ప్లుతం అంటే ఆ అన్నమాట. ఇది హ్రస్వ దీర్ఘ ప్లుత సంజ్ఞలు. ఉదాత్త సంజ్ఞ. ఉచ్చైరుదాత్త. స్వరముల యొక్క ఉచ్చారణ సమయంలో ఆ ఉచ్చారణ స్థానానికి ఊర్ధ్వభాగము నుండి పలికితే దాన్ని ఉదాత్త అంటారు. కింది భాగం నుండి పలికితే అనుదాత్త అంటారు. స్వరముల యొక్క ఉచ్చారణ సమయమున ఆ ఉచ్చారణ స్థానానికి ఊర్ధ్వభాగమున అధోభాగమును కూడా ఉపయోగించిన స్వరిత అంటారు. సమాహార స్వరిత. ఉచ్చైరుదాత్త, నీచైరనుదాత్త, సమాహార స్వరిత. ఈ 3 సూత్రాల ద్వారా ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనేటటువంటి సంజ్ఞలు విధించబడ్డాయి. తర్వాత అపృక్త. అపృక్త ఏకాల్ ప్రత్యయ. ప్రత్యయములో ఇత్తు వర్ణములు లోపించగా చివరికి కేవలం ఒకే వర్ణము, ఉదాహరణకి స్, త్ ఇట్లా ఒకే వర్ణము, మళ్ళీ తా అంటే 2 వర్ణాలు, తకార అకారములు కలిస్తే తా అవుతుంది కనుక ఉట్టి తా ఉందనుకోండి అది 2 వర్ణాలు. త్ అంటే తకారము, త తకారము, స సకారము శేషిస్తే అలాంటి వర్ణానికి అపుక్త సంజ్ఞ. తర్వాత కర్మధారయ. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. తత్పురుష సమాసములోని పూర్వ ఉత్తర పదముల సమానాధికరణము కలిగియున్న కర్మధారయ సంజ్ఞ. ఉపసర్జనం. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఇప్పుడు ఉపసర్జనం అనే సంజ్ఞ చూస్తున్నాం మనం. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సమాసములను విధించు సూత్రములలోని ప్రథమా నిర్దిష్టమైన శబ్దమునకు, సమాసములను విధించు సూత్రములలోని ప్రథమా నిర్దిష్టమైన శబ్దమునకు ఉపసర్జన సంజ్ఞ. ఏక విభక్తి చా పూర్వ నిపాతే. సమాసములో ఒక పదము అనేక విభక్తులలో ఉన్నప్పటికీ మరి ఒక పదము నియతముగా ఒకే విభక్తిలో ఉన్నచో అట్టి నియతమైన విభక్త్యంత పదమునకు ఉపసర్జన సంజ్ఞ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది కానీ ఉపసర్జన వల్ల రావలసిన పూర్వ నిపాత రాదు అనేది ఈ సూత్రము యొక్క తాత్పర్యం. తర్వాతది ప్రాతిపదికం. ప్రాతిపదికం అనే సంజ్ఞ దేనికి విధిస్తారు? అర్ధవదధాతురప్రత్యయ ప్రాతిపదికం. అర్ధవంతములై ధాతు ప్రత్యయాంతములు కానటువంటి, అర్థవంతములై ఉండాలి,
ధాతు ప్రత్యయాంతము కానటువంటి శబ్దములకు ప్రాతిపదికం అనే సంజ్ఞ. కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్ ప్రత్యయాంత శబ్దములు, తద్ధిత ప్రత్యయాంత శబ్దములు, సమాస శబ్దములు కూడా ప్రాతిపదికం అను సంజ్ఞ. ఈ ప్రాతిపదిక సిద్ధించిన తర్వాత సుప్రత్యయాలు చేస్తా తర్వాత విషయం. ఇది ప్రాతిపదికం. ఇక ధాతు. భూవాదయో ధాతవ, భూ మొదలైన క్రియావాచకములైన శబ్దములకు ధాతు అనే సంజ్ఞ. అలాగే సనాద్యంతా ధాతవ, సనాది ప్రత్యయాంత శబ్దములకు, సనాది అంటే ఆ సన్ అనేటటువంటి మొదలయ్యేటటువంటి 12 ప్రత్యయాలు ఉన్నాయి. వీటిని సనాది ప్రత్యయాలు అంటారు. ఈ సనాది ప్రత్యయములు అంతముగా ఉన్న శబ్దములకు కూడా ధాతు సంజ్ఞే ఉంటుంది. అంటే ధాతు సంజ్ఞను విధించేవి 2 సూత్రాలు అన్నమాట. ఇత్ సంజ్ఞ. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశం అంటే ఏమిటి? ఆద్యోచ్చారణం. ఆద్యోచ్చారణం అంటే పాణిని, కాత్యాయన, పతంజలిభ్య అని చెప్పుకున్నాం కదా. ఈ ముగ్గురులో ఎవరు ఆ అంశాన్ని ముందుగా ఉచ్చరించారు? పాణిని గారు చెప్తే పాణిని గారు చెప్పలేదండి, కానీ కాత్యాయనుడు చెప్పాడంటే కాత్యాయనుడు కూడా చెప్పలేదండి, పతంజలి మహర్షి చెప్పాడంటే అది ఆద్యోచ్చారణం, ఉపదేశం అన్నారు. ఉపదేశమునందు కల అనునాసిక స్వరములకు ఇత్ సంజ్ఞ. ఈ అనునాసిక స్వరము ఉపదేశమునందు ఆది అంతము అని లెక్క కాకుండా ఎక్కడైనా ఉండవచ్చు. కానీ హలంత్యం, ఉపదేశమునందు అంత్యమందున్న హల్లుకు మాత్రమే ఇత్ సంజ్ఞ. హల్లు అచ్చులైతే ఎక్కడైనా ఉండొచ్చు, ఉపదేశంలో ఉండాలి, అనునాసిక స్వరంతో ఉండాలి. హలంత్యం అంటే ఉపదేశమునందు అంత్యమందున్న హల్లుకు ఇత్ సంజ్ఞ. అది కాక ఆదిర్నిటుడవహ, ఉపదేశమునందు ఆది యందు ఉన్న ని, టు, డు అనే వర్ణములకు కూడా ఇత్ సంజ్ఞ. డు కృమీకరణే అన్నప్పుడు డు ఉంది చూసారా, ఆ డు ఇత్ సంజ్ఞ అన్నమాట. షహ ప్రత్యయస్య, ఉపదేశమునందలి ప్రత్యయమునకు ఆదినందు కల షకారమునకు కూడా ఇత్ సంజ్ఞ. చుటూ, ఉపదేశమునందలి ప్రత్యయమునకు ఆదినందు కల చవర్గ టవర్గ వర్ణములకు ఇత్ సంజ్ఞ. లశక్వతద్ధితే, ఉపదేశమునందలి తద్ధితములు కాని, అతద్ధితే కదా, అతద్ధితములు కాని ప్రత్యయములకు ఆదినందు కల లకార శకార కవర్గ వర్ణములు, కవర్గం అంటే కాకలకు ఇత్ సంజ్ఞ. న విభక్తౌ తుస్మాహ, ఇది అపవాద సూత్రం. న విభక్తౌ తుస్మాహ, ఉపదేశమునందు ప్రత్యయమునకు విభక్తి సంజ్ఞ కలిగినప్పుడు అంత్యమందున్న తవర్గ వర్ణములు సకార మకారములకు ఇత్ సంజ్ఞ ప్రవర్తించదు. ఇది ఇత్ సంజ్ఞ చెప్పుకునేటటువంటి సూత్రాలు. దీని తర్వాతది నదీ సంజ్ఞ ఇత్యాది సంజ్ఞలు ఉన్నాయి. ఈ నదీ సంజ్ఞ ఇత్యాది సంజ్ఞల్ని మనము తర్వాతి భాగంలో చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడి వరకు ఆపుకుందాం. రెండవ భాగంలో మిగతా సంజ్ఞ విధాయక సూత్రాలు, ఆ సంజ్ఞల పేర్లు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.